దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ముత్యాల పోసికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన PGRSలో వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచనల మేరకు దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని 3 చక్రాల మోటార్ సైకిళ్లు నియోజకవర్గానికి 25 చొప్పున 4375 మంది లబ్ధిదారులుగా దివ్యాంగులను గుర్తించి మోటార్ సైకిల్లో వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రధనుసులో ప్రకటించిన 7 వారాలు వెంటనే అమలు జరిపి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఆదం పకీర్ పాల్గొన్నారు. దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు మంత్రి గారు ప్రకటిస్తున్నారు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు నేటికి భర్తీ కాకపోవడం, ఈ రోజుకి మార్చి నెలాఖరికి అయిపోతున్నారు, కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దివ్యాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు అందం ద్రాక్షగా మారిపోయి దీని మీద తీవ్రమైనటువంటి నిరాశకు గురవుతున్నారు దివ్యాంగులందరూ. దివ్యాంగుల తరఫున దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లా ఉపాధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కలెక్టర్ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ముఖ్యాంశాలు ఏంటంటే 25 నియోజకవర్గానికి 25 బళ్ళు ఇస్తే దివ్యాంగులకు ఉపకారంగా ఉంటుందని చెప్పి ఒకటి, అలాగే దివ్యాంగులకి 7 వారాలు ప్రకటించిన దాంట్లో ఉచిత బస్సు నేటికి అన్నం ద్రాక్షగా మిగిలింది. ఈ ఉచిత బస్సు వెంటనే ప్రవేశపెట్టాలని, అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అలాగే దివ్యాంగులకు నియోజకవర్గానికి 5 బళ్ళు చొప్పున ఇచ్చి దివ్యాంగులు ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముత్యాల పోసికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.